కూలీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి సినిమా రిలీజే కాలేదు అప్పుడే రివ్యూ అంటే సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత కొంతమంది ప్రముఖులు ప్రీమియర్ షోస్ చూస్తూ ఉంటారు. సో అది చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి, సినిమా ఏ విధంగా ఉందని పూర్తిగా చెప్పకుండా కొంచెం మనకు హింట్స్ మాత్రం ఇస్తూ ఉంటారు. సో మరి మన బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమేర్ సంధు గారు అందరికీ తెలిసిందే. ఆయన చాలా సినిమాలకి రివ్యూస్ చెప్తూ ఉంటారు. సో మరి కూలీ సినిమాని కూడా దుబాయ్లోని సెన్సార్ ప్రీమియర్లో ఆయన చూడడం జరిగిందంట. సో చూసిన తర్వాత ఏ విధంగా ఉంది సినిమా, మరి అందరినీ కూడా ఆకట్టుకుంటుందా లేదా, కూలీ సినిమా అందరిని మెప్పించగలుగుతుందా లేదా అని అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఉమేర్ సంధు గారు చెప్పిన తర్వాత ఇంకా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇంకా 2 రోజుల్లోనే చాలా గ్రాండ్గా వరల్డ్ వైడ్గా కూలీ సినిమా, దాంతోపాటు వార్ 2 సినిమా రెండు కూడా 14th చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్నాయి. సో మరి ఈ విషయంలోనే కూలీ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ అంటే చాలామంది చాలా ఈగర్, అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు, దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రివ్యూని చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు కూడా. సో మరి మొత్తానికైతే కూలీ సినిమాలో రజనీకాంత్ గారు అంటే మనందరికి కూడా మరి ఎంత ఆ స్టైల్కి కావచ్చు, ఆ యాటిట్యూడ్కి కావచ్చు, ఆయన యాక్టింగ్కి కావచ్చు, ఫిదా అవ్వని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. సో మరి ఆయనకు సంబంధించినటువంటి ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున గారు మెయిన్ విలన్గా ఫస్ట్ టైం చేస్తూ ఉన్నారు. సో మరి ఇందులో ఓన్లీ వీళ్ళిద్దరే కాకుండా చాలామంది పెద్ద స్టార్ కాస్టింగ్ అందరూ కూడా ఉన్నారు. సో మరి ఇక్కడ ఉమేర్ సంధు గారు చెప్పినటువంటి రివ్యూ ఏంటంటే, వన్ మ్యాన్ షో, ఖచ్చితంగా రజనీకాంత్ గారు భుజస్కంధాల మీద సినిమాను మొత్తాన్ని కూడా మోసారు. అండ్ ఆయనకు నెగిటివ్ రోల్లో ఎవరైతే ఉన్నారో నాగార్జున గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం యావరేజ్గా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళ యాక్టింగ్ అదేవిధంగా అండ్ వీళ్ళ అంటే స్టోరీ టెల్లింగ్ కావచ్చు అంతా కూడా చాలా అద్భుతంగా చూపించారు. కాకపోతే ఇక్కడ స్క్రీన్ ప్లే అనేది కొంచెం యావరేజ్గా అనిపించింది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే లాస్ట్ ఒక 20 మినిట్స్ క్లైమాక్స్ కావచ్చు, ఒక 20 మినిట్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అది పీక్స్ సినిమా మొత్తానికి కూడా. కాకపోతే చూసిన వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫీల్ అయితే కలుగుతుంది అని చెప్పేసి, సినిమా మాత్రం కళ్ళ పండుగ ఉంటుంది, అందరూ కూడా నచ్చే విధంగా అయితే సినిమా ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ 5కి 3.5 రేటింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క ఫస్ట్ రివ్యూ చూసిన తర్వాత కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఉమేర్ సంధు గారి యొక్క వార్డ్స్కి, ఇంకొంతమంది సపోర్ట్ చేయకుండా తిడుతూ ఉన్నారు కూడా. ఎందుకంటే మీరు చూసింది చూడనట్లు ఉండాలి, కానీ ఈ విధంగా చూసిన తర్వాత సినిమా గురించి మొత్తంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ మన దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే అప్పుడు అందరూ కూడా మీ మీద ఒక నమ్మకాన్ని కావచ్చు, లేకపోతే మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, మీరు చెప్పినటువంటి రివ్యూని అందరూ కూడా చూస్తారు. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రిలీజే అవ్వలేదు, అప్పుడే మీరు దీని గురించి ఇంత రివీల్ చేస్తే కొంతమంది అక్కడే మైండ్ అంతా కూడా డిస్ట్రైవ్ అయిపోయి, అరే యావరేజ్గా ఉందా ఇంకా ఏం పోతాంలే, ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చాలామంది కూడా ఆగిపోతూ ఉంటారని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏదేమైనప్పటికీ ఆయన చూసిన తర్వాత దుబాయ్లోని సెన్సార్ ప్రీమియర్లో చూశాడు కాబట్టి ఆయన అభిప్రాయాన్ని, అంటే కంప్లీట్గా స్టోరీ గురించి కానీ సినిమా హిట్ ఫ్లాప్ ఈ విధంగా ఏ చెప్పకుండా ఓకే ఆయనకు అనిపించింది ఏంటి ఒక 2-3 పాయింట్లు ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఉమేర్ సంధు గారు ఇచ్చినటువంటి ఒక కూలీ ఫస్ట్ రివ్యూ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.